మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. సెలబ్రిటీ వచ్చేసారండి. సో అందరూ చూడడానికి రెడీ ఉన్నారా? ఆర్ యూ గైస్ రెడీ? పిలిచేద్దామా మరి? ఎస్. మరి వారిని పిలిచే ముందు మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ వారు కూడా అందుబాటులోకి మరి రావాల్సి కోరుతున్నాం. ఎస్, నౌ ఇట్స్ టైమ్ టు వెల్కమ్ మిస్టర్ జబర్దస్త్ ఫేమ్ రాకెట్ రావు గారు. ప్లీజ్ కమ్ ఆన్ జాయిన్ ద స్టేజ్. అందరూ గట్టిగా క్లాప్స్ ఇన్వైట్ చేద్దామండి. ఎవ్రీబడీ కమ్ ఆన్, a big round of applause to our today's celebrity, our today's chief guest రాకెట్ రావు గారు, and also the game changer actor. ఒక్కసారి అందరూ can you make some noise one more time? సో yes, మరి రాకెట్ రాఘవ్ వారికి మరి బొకే కూడా ప్రెజెంట్ చేస్తున్నారు our general secretary sir. Once again thank you so much రాకెట్ రాఘవ్ గారు. వినిపిస్తున్నాయి చూడండి సుజాత. సో yes, ఒక్కసారి రాఘవ్ గారి ఫ్యాన్స్ అందరూ ఓ అనండి, మేక్ సమ్ నాయిస్. వండర్ఫుల్ 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 యార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, మీరు ఎప్పుడు మాట్లాడతారని వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే నన్ను వెళ్ళిపోమని అంటారు. ఓవర్ టు యూ. ఒక్క నిమిషం, ప్రేక్షకులకు విజ్ఞప్తి, మన రాకెట్ రాఘవ్ గారు మనతోటే ఉంటారు. మీరు సెల్ఫీలు తీసుకుంటారా, తర్వాత అక్కడ కలుస్తారా, మనకు అందుబాటులో ఉంటారు. మీరు ఏం కంగారు పడద్దు, జస్ట్ ఎంజాయ్ ద ప్రోగ్రామ్. థ్యాంక్స్ అండి. మనతోటి ఉండాలంటే మొత్తం గోవాలో అనుకున్నారు ప్రోగ్రామ్ అయ్యే వరకు. అన్న అందరికీ నమస్కారం అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఫస్ట్ టైం లైఫ్లో ఇలాగ నేను గోవా రావడం, మన తెలుగు వాళ్ళందరినీ కలవడం చాలా చాలా ఆనందంగా ఉంది. వెరీ హ్యాపీ. ఈ మధ్య ఎందుకో నాకు 6th సెన్స్ కొడుతుంది. నా పేరు రాఘవ, పడుకున్నా సరే రా గోవా అని వినిపిస్తుంది చెవుల్లో. మా ఆవిడికి చెప్పాను, ఇదేదో సెన్స్ మనకేదో కొడుతుంది, గోవా వెళ్ళాలని చెప్పేవులే, చాలా చెప్పావు, తీసుకెళ్ళడం అని. లేదు వెళ్తామంటే కరెక్ట్గా జరిగింది. చాలా సంతోషంగా ఉంది సార్, చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఉగాది అనగానే చాలా కంగారు పడుతూ ఉంటారు. ఆదాయాలు, పంచాంగాలు అవన్నీ చూసుకుంటూ ఉంటారు కదండి. కంగారు పడద్దు. ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని మనం ఒకటి ట్రై చేస్తున్నాం. చాలా బాగుంటుంది. అలా కూడా ఇందాకే ఒక జోక్ చూశానండి. పంచాంగం కూడా అన్నీ మన చేతుల్లోనే ఉంటాయంట. ఏం లేదు, మనం కష్టపడితే ఆదాయం పెరుగుతుందంట, అనవసర ఖర్చులు తగ్గించుకుంటే వ్యయం తగ్గిపోద్దంట. బాగుంది. నోరు అదుపులో పెట్టుకుంటే రాజ్యపూజ్యం పెరుగుతుందంట, కెలుక్కుంటే అవమానం పెరుగుతుందంట. ఇది ఎక్కడరా బాబు, చాలా బాగుంది. పంచాంగం మొత్తం ఒక జోకులో చెప్పేశాడు. చాలా బాగుంది. చూసారా, మీరు చప్పట్లు కొట్టారు. ఇందాల నేను చాలా అదృష్టవంతుని. అసలు పిలిచినప్పుడు మీరు అందరూ చప్పట్లు కొట్టడం నా అదృష్టం. ఎందుకంటే తర్వాత కామెడీ బాగుంటో లేదో నాకే డౌటు. అప్పుడు మీరు అందరూ అనుకుంటారు అనవసరంగా కొట్టేవరా బాబు, ఏం ఈడు కామెడీ అనుకుంటారు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈ చప్పట్లు కొట్టడం అనేది ఒక మంచి ఆర్ట్. మా ఆర్టిస్టులు అందరూ కూడా ఇందాల నుంచి యాంకర్ గారు నీలిమా గారు కూడా చాలాసార్లు చెప్పుంటారు చప్పట్లో అని. ఆర్టిస్టులతో వచ్చిన బాధ ఇదే. మీ చప్పట్లు మాకు పెసరట్లు, మాకు బొబ్బట్లు, మాకు దుప్పట్లు, చప్పట్లు ఉత్తినే కొట్టేమంటుంటారు. చేతులకు అందిపోవండి. పాపం లేడీస్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. నాలా వయసు అయిపోయిన, నాలా కాదు నేను పిల్లోడినే, కొద్దిగా వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు. చప్పట్లు కొడితే చేతులు నొప్పెడుతూ ఉంటాయి. అందుకని చెప్పి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ జిమ్కి వెళ్ళాలంటే కుదరదు, అందరూ కాస్ట్లీ ఫుడ్ తినాలంటే కుదరదు. అందుకని చెప్పి నేను ఒక మంచి ఎక్సర్సైజ్ కనిపెట్టా. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ చేయొచ్చండి. చాలా బాగుంటుంది ఎక్సర్సైజు. ఈ మధ్య రామ్దేవ్ బాబా గారికి కూడా నేర్పాను. ఆయన నన్ను కౌగులించుకుని కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఒరే ఒళ్ళంతా మడతేసుకుంటున్నాడు, నాకు రాలేదంటారా కన్నా ఇలాంటి ఐడియా. లేదు సార్, ఆయనకి మీకు నేర్పిస్తాను. చాలా బాగుంటుంది. దానివల్ల ఉపయోగాలు కూడా ఉంటాయి, చెప్తాను. మీరు ఎప్పుడైనా చేయొచ్చు. మీ చుట్టాలకి, ఫ్రెండ్స్కి నేర్పండి. కూర్చున్న చోట్ల ఉండి కుడి చేయి ఎలా పైకి ఎత్తండి అందరూ. చాలా బాగుంటుంది ఎక్సర్సైజు. అదే సుజాత ఎక్సర్సైజ్ చెప్తున్నాను. సుజాత థ్యాంక్ యూ. మా సుజాత వచ్చింది, ఇక్కడే ఉంది, జనాల్లో ఉంది. తర్వాత సుజాతను కూడా పిలుస్తాను. అన్న చేయి దించేశారు మాటలో పడి, కుడి చేయి పైకి ఎత్తాలి. ఆ కుడి చేయి అలా ఉంచి ఎడం చేయి పైకి ఎత్తండి. నేను చెప్తా, ఈ ఒక్క నిమిషం ఫోన్లో అయిపోతే నన్ను అడగండి. జాగ్రత్తగా ఫోన్ జేబులో పెట్టుకోండి. ఒకసారే సౌండ్ రావాలన్నా నేను 1 అంట, ఒకసారే కొట్టాలి. తర్వాత ఉపయోగం. రెడీ 1. ఎక్కడ కొడితే హైదరాబాద్ వినిపిస్తుందని చెప్పాను నేను. డోర్ బయట మళ్ళీ ఒకసారి. రెడీ 1 2 3 1 2 3. సూపర్. గోవాలో తెలుగు వాళ్ళు ఇంత స్పీడ్గా ఉంటారు అనుకోలేదు సార్ నేను. ఎంత ఈజీగా నేర్చేసుకున్నారంటే ఒక్కసారి కొట్టండి, ఉపయోగం చెప్పేస్తా. రెడీ 1 2 3. సూపర్.
ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో మీ ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తే దోమలు ఉండవు. నాది గ్యారంటీ. తెల్లవారులు చేసే ఓపుకుంటే మీ ఇంటికి దొంగలు రారండి. మీ చుట్టాలకి అందరికీ నేర్పండి, చాలా చాలా బాగుంటుంది. ఈ సందర్భంలో మీకు చిన్న జోక్ చెప్దాం అనుకుంటున్నాను. ఇంకోటి జోక్ అని ముందే నేను ఏమనుకోకండి. సాధారణంగా మనం కారులో వెళ్తాం. అమ్మ నాకు గజ్జల సౌండ్లు అంటే చాలా భయం అమ్మ, ఎందుకంటే మధ్య పడుకున్నప్పుడు కూడా మొబైల్ సౌండ్లో వస్తున్నాయి నా కల్లో. ఓకే, మన సంస్కృతి సూపర్. సరే, మనం బయటికి వెళ్తున్నప్పుడు కారులో వెళ్తుంటాం. జనరల్గా కారులో వెళ్ళగానే ఇప్పుడు అందరం కూడా మనం ఏం చేస్తుంటాం అంటే జీపీఎస్ ఆన్ చేసుకుంటాం. ఆ వాయిస్ వస్తుంటాయి కదండి. అది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఎప్పుడూ ఒకటే వాయిస్, బోరు కొట్టేస్తుంది. ఇప్పుడు మనం ఎఫ్ఎం రేడియో పెట్టుకున్నా, సీడీ పెట్టుకున్నా, మనకు కావాల్సిన పాట కోసం సీడీ మార్చేస్తాం కదా. ఆ వాయిస్లు కూడా మనకు అలా మార్చుకునే ఫెసిలిటీ వస్తే ఎలాగుంటుంది అని నాకు అనిపించింది. 1-2 వాయిస్లు చెప్తాం. మనకి ఏ వాయిస్ నచ్చుకోవాలంటే ఆ వాయిస్ పెట్టుకుంటాం మనం సరదాగా. జీపీఎస్ ఆన్ చేస్తాం, ఎప్పుడు కూడా ఒక ఇంగ్లీష్ వాయిస్ వస్తుంటుంది. అది తీసి మన సినిమా ఆర్టిస్టులు వాయిస్ పెట్టుకుంటే ఎలాగుంటుంది అనేది చెప్పామనుకోండి. మనం కారు ఎక్కాం, ఆన్ చేసాం, ఆన్ చేయగానే వాయిస్ ఆన్ చేసింది. లవ్ యూ రాజా, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? గురుగారు నమస్తే సార్, నేను ఇలాగా ఆ బీచ్ రోడ్లోంచి అలాగా పానాజీ వెళ్దాం అనుకున్నా. ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు నాన్న? సార్ నాకేదో పని ఉందా సార్, చెప్పండి సార్. లవ్ యూ రాజా, నాకు చాలా నచ్చావు, తప్పకుండా చెప్తా. తిన్నగా వెళ్దామా, షార్ట్ కట్లో వెళ్దామా, చుట్టూ తిరిగి వెళ్దామా, చెప్పు రాజా. అలా కాదు గురువుగారు, బీచ్ రోడ్లో. నాన్న బీచ్ రోడ్లోంచి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు నాన్న? చల్లగాలి తగులుతుంది. పిచ్చముండా కొడక, చల్లగాలి కాదు పిల్లగాలి తగులుతుంది, నాకు తెలుసు. మాడిపోతావు, మసైపోతావు రాజా. అమ్మో, ఇన్ని తొడుతుంటే ఆ వాయిస్ మనకెందుకు సార్, ఆపేస్తాం. ఆపేసాక మళ్ళీ ఇంకో వాయిస్ పెట్టుకున్నాం. తమ్ముడు చాలా సంతోషం తమ్ముడు, ఎక్కడికి బయలుదేరావు నువ్వు? చెప్పు తమ్ముడు. పానాజీ వెళ్ళాలి గురుగారు, కొద్దిగా దారి. శబాస్ తమ్ముడు, చాలా నచ్చింది, దారి చెప్తాను, బెల్ట్ పెట్టుకో, ఇంజిన్ స్టార్ట్ చేయి, తిన్నగా పో. వెళ్తున్నాను గురుగారు. పో, ఇంకా తిన్నగా. వెళ్తున్నాను గురుగారు. రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో తమ్ముడు, అక్కడ వస్తుంది అమరావతి. అమరావతి గురుగారు, పానాజీ తమ్ముడు, ప్రపంచం అంతా అమరావతి చూస్తుంది తమ్ముడు, బయలుదేరు తమ్ముడు. అమ్మ బాబోయ్, ఈ వాయిస్ కాదురా బాబు, ఏకంగా స్టేట్ దాటిపోతున్నాం. ఇంకో వాయిస్ పెట్టాం. సుర్రు సుమ్ము అయిపోద్ది. ఏం బెదరు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం కాదు సార్, నేను అడుగుతాను సార్, మీరు కొద్దిగా చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి? పానాజీ వెళ్ళాలి గురువుగారు. తప్పకుండా రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, ముందుకెళ్ళు, అక్కడ ఒక థియేటర్ ఉంటుంది, అందులో మనం సినిమా ఆడుతుంది చూడు, బాగుంటుంది. అది కాదు గురుగారు, మనం పానాజీ. ఇలా చాలా వాయిస్లు అండి. ఈ నేను చెప్పకూడదు, తర్వాత ఇంకో మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు, ఈ పాటికి నన్ను చంపేద్దామని చూస్తుంటాడు ఆయన అక్కడ. తప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మంచి స్కిట్తో మీ ముందుకు వస్తాను. లవ్ యూ, ఎక్సర్సైజ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.